Hi everyone, this is Ramnachari, lecturer in faculty. అయితే మనం ఇవాళ ఏం చేద్దాం అంటే మనము చిన్న స్థాయి పోస్టుని మొదలుకుంటే పెద్ద స్థాయి వరకు జీవశాస్త్రము జనరల్ సైన్స్లో ఒక పార్ట్ అయిన జీవశాస్త్రం అనేది కూడా చాలా కీలకమైనది. ఎందుకంటే ఒక్క మార్కు కూడా ఎంతో రోల్ ఉంటుంది. అయితే జీవశాస్త్రంలో ఒక్కొక్క పార్ట్ను అన్నింటిని మనం మంచిగా ఈజీగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. మంచిగా స్కోర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఒక్కొక్క టాపిక్ను ఎవ్రీడే నేను పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. నన్ను మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మీ సపోర్ట్ కలిగితే ఇంకా నేను బాగా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఒక్కొక్క టాపిక్ చూద్దాం, కాన్సెప్చువల్గా చూద్దాం అండ్ మనం థియరిటికల్గా చూద్దాం. దాన్ని అనాలిసిస్గా చదివితేనే మనం బిట్లు పెడతాం. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విటేకర్ ఇస్తారు. విటేకర్ ఎన్ని రాజ్యాల వర్గీకరణ అనుకున్నాడు అంటాడు. 3 రాజ్యాలు అనుకో, అక్కడ మనం తప్పు అవుతుంది. ఎందుకు విటేకర్ అంటాడు 5 రాజ్యాల వర్గీకరణ అట్లా ఆ విధంగా కాన్సెప్టులు అడుగుతున్నాడు. ఒకప్పటి లెక్క డైరెక్ట్ బిట్లు ఇవ్వండి. అందుకే మనం కాన్సెప్ట్గా చేద్దాం, ప్రయత్నం చేద్దాం. జీవుల వర్గీకరణ. అసలు వర్గీకరణ అంటే ఏంటి? అసలు జీవులు అంటే ఏంటి? ప్రాణమున్న అన్నింటినీ జీవులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇది ఉందండి, ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇది ప్రాణం లేనిది. ఇప్పుడు నా శరీరం ఉన్నది, ప్రాణం ఉంది, సెల్ డివిజన్ అవుతుంది కాబట్టి ప్రాణం ఉంది. మొక్కలు ఉన్నాయి, ప్రాణం ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవులు. మరి వర్గీకరణ అంటే ఏంటిది? జీవులను గుర్తించి వాటికి పేరు పెట్టి వర్గీకరించే విధానాన్ని వర్గీకరణ అంటాం. పేరు పెడితే నామీకరణ అంటాం. ఆ తర్వాత ఇంకో టాపిక్ చూద్దాం. అయితే ఈ వర్గీకరణ ఎందుకు యూజ్? మరి దీన్ని టాక్సానమీ అంటారు. వర్గీకరణ టాక్సానమీ. ఈ టాక్సానమీ అంటే ఎందుకు? ద స్టడీ ఆఫ్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అంటే ఈ క్లాసిఫికేషన్ ఎందుకు? మనకు 3.5 బిలియన్ ఇయర్స్ ఏగో ఫస్ట్ లైఫ్ వచ్చింది. 3.5 బిలియన్ ఇయర్స్ ఫస్ట్ భూమి పుట్టింది. భూమి పుట్టిన తర్వాత 4.5 బిలియన్ జీవం వచ్చింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అడుగుతాడు, ఫస్ట్ ప్రాణి పేరు ఏమిటి అని అడుగుతాడు. ఫస్ట్ లైఫ్ నేమ్ ఇస్ కాల్డ్ సైనోబాక్టీరియా. మీరు గుర్తుపెట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది ఫస్ట్ బిట్. ఇది 3.5 బిలియన్ ఇయర్స్ ఏగో ద ఒరిజిన్ ఆఫ్ ఎర్త్, 4.5 బిలియన్ ఇయర్స్ ఏగో ద ఒరిజిన్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ లైఫ్ నేమ్ ఇస్ కాల్డ్ సైనోబాక్టీరియా. సో మరి వర్గీకరణ యూజ్ అయింది అని మీకు డౌట్ రావచ్చు. వర్గీకరణ అంటే ఈ సృష్టిలో చరాచర సృష్టి లోపల కొన్ని వేల కోట్ల యానిమల్స్ అన్నీ ఉన్నాయి. అన్నింటి గురించి స్టడీ చేద్దామా? పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. అప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు ఏం చేసిందంటే డివైడేషన్ చేసిండ్రు. ఇప్పుడు మనం మానవులో ఉన్నాం అనుకో, మనం ఒక జంతువుమే. ఎందులోకి వస్తాం? క్షీరదాలకు వస్తాం. క్షీరదాలకి ఎందుకు వస్తాం? పాలిచ్చి పెరిగే యానిమల్స్ అన్నీ క్షీరదాలు అంటాం. మన తర్వాత వెన్నెముకున్న జీవులు ఉంటాయి, వెన్నెముక లేని జీవులు ఉంటాయి. వెన్నెముక లేని జీవులన్నీ అకశేరుకాలన్నాం, వెన్నెముక గల జీవులన్నీ సకశేరుకాలని కూడా జరిగింది. మరి ఇక్కడ ఈ వర్గీకరణ ఎందుకంటే జీవులను ఇన్ని కోట్ల లక్ష స్పీషీస్లను ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం జీవుల వర్గీకరణ చేసింది. అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కింగ్డమ్స్ ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, కింగ్డమ్స్. అది ఏంటంటే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 రాజ్యాల వర్గీకరణ ఉన్నది, ఇక్కడ 3 రాజ్యాల వర్గీకరణ ఉన్నది, ఇక్కడ 2 రాజ్యాల వర్గీకరణ ఉన్నది, ఇక్కడ 4 రాజ్యాలు ఉన్నది, ఇక్కడ 5 రాజ్యాలు ఉన్నది, ఇక్కడ 3 డొమైన్స్ ఉన్నది. తర్వాత ఇక్కడ మనకు 6 రాజ్యాల వర్గీకరణ ఉన్నది. ఇది 6th ఏంటంటే 6 రాజ్యాల వర్గీకరణ, 6 రాజ్యాలు కింగ్డమ్స్. అంటే మన కాంపిటేటివ్ లెవెల్ ఎట్లా అడుగుతాడు? 2 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించింది ఎవరు? 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించింది ఎవరు? ఇలా అయినోళ్ళు కానోళ్ళు ఏదో ఇక వాళ్ళు ఎట్లుంటుందండి అనాలిసిస్. చాలా క్వశ్చన్ పేపర్ మాత్రం క్వాలిటీగా తయారు చేస్తున్నది మన గవర్నమెంట్. చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అంటే క్వాలిటీ. అంత ఫిల్టర్ చేస్తున్నారు, అంత అద్భుతంగా ఇస్తున్నారు క్వశ్చన్లు. కొన్ని జువాలజీ క్వశ్చన్లు, కొన్ని బయాలజీ క్వశ్చన్లు ఫ్యాకల్టీ ఒకటి 90% చేసిన ఒక్క క్వశ్చన్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది కూడా తయారు చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. అట్లా వస్తున్నాయి ఇప్పుడు ట్రెండ్లో. కావున అట్లా అనాలిసిస్ చదవాలి మన అందరం కూడా. ఇప్పుడు ఎన్ఏఎస్ ఉన్నారు అంటే వర్గీకరణ ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమై ఉన్నది కదండి. వర్గీకరణ అనేది జీవులను సులభంగా గుర్తించడం కోసం, రాజ్యాలు కూడా ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం కోసం. రాజ్యం అంటే ఇప్పుడు లిన్నేయస్ ఉన్నాడు, దీన్ని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే లిన్నేయస్, ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. ఈ wrote 2 books. ఈయన 2 బుక్లు రాసిన ఫేమస్. సిస్టమా నేచురే, స్పీసీస్ ప్లాంటరమ్. ఈయన బుక్ కూడా ఇంపార్టెంట్. సిస్టమా నేచురే, స్పీసీస్ ప్లాంటరమ్. సిస్టమా నేచుర్ ఏమో
యానిమల్ బుక్, స్పీసెస్ ప్లాంటర్ ఏమో ప్లాంట్. అండ్ ఇప్పుడు 1735లో 2 రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు వెజిటేబిలియా, ఎనిమేలియా. వెజిటేబిలియా అంటే ప్లాంట్కి సంబంధించింది, ఎనిమేలియా అంటే జంతువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? ఇది కారోలస్ లిన్నేయస్ గారు ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ 2 రాజ్యాలు ఏంటంటే వెజిటేబిలియా, ఎనిమేలియా అనేది చేసింది. క్లియర్. నెక్స్ట్ ఎవరంటే ఎర్నెస్ట్ హెకెల్. ఎర్నెస్ట్ హెకెల్ అంటే ఆయన ఎన్ని రాజ్యాలు చేసిండు? 3 రాజ్యాలు చేసిండు 1866లో. ఒకటి ప్రొటిస్టా. ప్రొటిస్టా అంటే ప్రోటోజో వస్తుంది. ప్రొటిస్టా ఏమనిచ్చింది? ప్రోటోజో అంటారు. ప్రోటోజో అంటే ఏంటండి? ఒకటే కణంతో మన బాడీ మొత్తం 100,000 కోట్ల కణాలతో తయారైంది. అదే ప్రోటోజో బాడీ అనేది ఒక కణంతో తయారైంది కాబట్టి ఈ రాజ్యం చేసింది ప్రొటిస్టా. నెక్స్ట్ వన్ ప్లాంట్ అంటే మొక్కలు, యానిమల్స్ అంటే ఎనిమేలియా. ఇది ఎర్నెస్ట్ హెకెల్ అనేది 3 రాజ్యాల వర్గీకరణ. 2 రాజ్యాల వర్గీకరణ ఏమో లిన్నేయస్ గారు, అదేవిధంగా ఎర్నెస్ట్ హెకెల్ గారు ఏమో 1866 3 రాజ్యాలు అంటే ప్రొటిస్టా, ప్లాంట్, ఎనిమేలియా. నెక్స్ట్ చార్టర్ అనే శాస్త్రవేత్త కూడా 1965లో 25లో ఏం చేసిందంటే 2 రాజ్యాల వర్గీకరణ పెట్టిండు. 2 రాజ్యాల ఎనిమల్స్ 2 టైప్స్ అన్నాడు. ఏమన్నాడు? కేంద్రక పూర్వజీవులు అన్నాడు, నిజ కేంద్రక జీవులు అన్నాడు. అసలు మీకు ఇది తెలియదు. అసలు కేంద్రక పూర్వజీవులు అంటే ఏంది, నిజ కేంద్రక జీవులు అంటే ఏంది? ఇప్పుడు కణం అంటే ఏంటండి? మనది ఒక యానిమల్ పార్ట్లో ఏదైనా జీవకణం, సజీవకణం. సజీవకణం చూద్దాం. ఫస్ట్ నిర్జీవ కణాన్ని ప్రతిపాదించినది రాబర్ట్ హుక్. సజీవ కణాన్ని ప్రతిపాదించింది ఎవరంటే యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఫస్ట్ మైక్రోస్కోప్ను కనిపెట్టింది ఎవరంటే యాంటోనీ వాన్ లీవెన్హుక్. కాంపౌండ్ మైక్రోస్కోప్ను కనిపెట్టింది ఎవరంటే జెకెరియస్ జాన్సన్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను కనిపెట్టింది ఎవరంటే నాల్ అండ్ రస్కా. అయితే ఇక్కడ ఒక కణం ఉన్నప్పుడు కణం లోపల 3 పార్ట్స్ ఉంటాయి. ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం, న్యూక్లియస్. ప్లాస్మా మెంబ్రేన్ అంటే ప్లాస్మా త్వచం, సైటోప్లాజం జీవ పదార్థం, న్యూక్లియస్ అంటే కేంద్రకం. కేంద్రకాన్ని అనుకునే కణంలో రాబర్ట్ బ్రౌన్. ఓకే, ఇప్పుడు ఏం చేసిండు? ఏ జీవులనైతే కణం లోపల కేంద్రకం లేదో దాన్ని కేంద్రక పూర్వజీవులు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటిది? బ్యాక్టీరియాలు, యూ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా, సైనోప్, ఇవన్నీ బ్యాక్టీరియా. నిజ కేంద్రక కణం అంటే ఏంది? ప్రోకారియోట్స్. దిస్ వన్ యూకారియోట్స్. క్యారియో, ద స్టడీ ఆఫ్ న్యూక్లియస్ ఇస్ కాల్డ్ దట్ క్యారియాలజీ. నిజ కేంద్రక కణం అంటే ఏంది? స్పష్టమైన కణం ఉంటే దాన్ని నిజ కేంద్రక జీవులు అంటారు. ప్రోటోజో ఏకైన జీవే, కానీ దానికంటే న్యూక్లియస్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏమనొచ్చు అంటే నిజ కేంద్రక జీవులు. ప్రోటోజోవా నిజ కేంద్రక జీవులు ఏంటంటే ప్రోటోజోవా అండ్ ప్లాంట్స్. ప్రోటోజోను ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వస్తుంది. బ్యాక్టీరియాస్ ఇందులో వస్తుంది, మైక్రోప్లాస్మా. తర్వాత కోప్లాండ్ అనే వ్యక్తి ఏం చేసిందంటే 4 రాజ్యాల వర్గీకరణ 1938లో కనుక్కున్నాడు. ఆ 4 రాజ్యాలు ఏంటిది? మొనీరా, బ్యాక్టీరియాలు ఉంటాయి. ప్రోటోజో, ప్రొటిస్టా అంటే ప్రోటోజో ఉంది. ప్లాంట్ అంటే ప్లాంట్స్ ఉన్నాయి. ఎనిమేలియా అంటే యానిమల్స్ ఉన్నవి. ఇవన్నీ కూడా లిన్నేయస్ 2 రాజ్యాలు వెజిటేబిలియా, ఎనిమేలియా. ఎర్నెస్ట్ హెకెల్ 3 రాజ్యాలు ప్రొటిస్టా, ప్లాంట్, ఎనిమేలియా. చార్టర్ 1925 2 కైండ్స్. ఏంటి రాజ్యాలు? ఏంటిది? 2 కింగ్డమ్స్, ప్రోకారియోట్స్, యూకారియోట్స్. కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు. కోప్లాండ్ 4 కింగ్డమ్, మొనీరా, ప్రొటిస్టా, ప్లాంట్, ఎనిమేలియా అని పెట్టేసిండండి. నెక్స్ట్ ఏంటంటే విటేకర్ ఫేమస్. దిస్ వన్ ఇస్ నౌ దిస్ టైం వెరీ ఫేమస్, ఇంపార్టెంట్. రాబర్ట్ విటేకర్ 1969 5 కింగ్డమ్స్ ఆర్ దేర్. నెంబర్ 1 మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, ఎనిమేలియా. అంటే బ్యాక్టీరియాస్ పెట్టింది లోపల ఏం పెట్టిండు? బ్యాక్టీరియాలో పెట్టిండు. ప్రొటిస్టా అంటే ఏం పెట్టిండు? ప్రోటోజోవాస్ అనే సింగిల్ సెల్ యానిమల్ పెట్టిండు. మన బాడీలో డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి, డిఫరెంట్ వర్క్ జరుగుతుంది, కానీ ఇందులో ఒకటే సెల్ ఉంటుంది, వర్క్ జరుగుతుంది. ప్లాంట్స్ పెట్టిండు, ఫంగస్ పెట్టిండు అండ్ ఎనిమేలియా. మొనీరా, ప్రొటిస్టా, ఫంగీ, ప్లాంట్, ఎనిమేలియా పెట్టేసిండు. 5 రాజ్యాల వర్గీకరణ చేసిండు ఎవరంటే విటేకర్ 1969. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఊజ్ ఎట్ ఆల్. ఊజ్ ఎట్ ఆల్. ఆల్ అంటే ఏం చేసిండు? 3 డొమైన్స్ అన్నాడు. 3 కింగ్డమ్ లైక్ అనుకోరాదు. బ్యాక్టీరియా పెట్టిండు, అరాకియా పెట్టిండు, యూకారియా అనేది పెట్టిండు, క్యారియస్ అని. ఇవి మనకు డొమైన్ పెట్టేసిండు. నెక్స్ట్ 6th కింగ్డమ్ కెవేలియర్స్ విడిచిపెట్టిండు. 6 రాజ్యాలు. ఈ 6 రాజ్యాలు ఏంటంటే బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ప్రొమిస్టా, ప్లాంటే, ఫంగీ, ఎనిమేలియా. అంటే ఇక్కడ
బ్యాక్టీరియా అడిషన్ చేసిండు, క్రోమిస్టాడ్ అయింది ఇక్కడ అదనంగా. ఏంటంటే ఇక్కడ మొనీరాకి ఎట్లయినా బ్యాక్టీరియా వస్తుంది, ఫంగీ ప్లాంట్ ఎనిమేలియా ఓకే. ఇక్కడ క్రోమిస్ట్ అనే ఒక కొత్త గ్రూప్ను అయినా పెట్టడం జరిగింది. ఏంటి రాజ్యాలకు ఎనిమిలియా, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంట్, ఫంగీ, ఎనిమిలియా. ఓకే ఎవ్రీవన్, మై డియర్ ఆస్పిరెంట్, జీవుల వర్గీకరణ అంటే ఏంటంటే జీవులను గుర్తించి సులభంగా మనం గుర్తుపెట్టడం కోసం చేసే వర్గీకరణ మనం జీవుల వర్గీకరణ అన్నాం. జీవుల వర్గీకరణ చేయడం వల్ల ఏంటంటే సింపుల్ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు సింగిల్ సెల్ ఎనిమల్ అనుకోండి ప్రోటోజోవా అంటాం, మనం పలదాయి పెరిగాము అనుకోండి మనం మ్యామల్స్ అంటాం, మమ్మేలి అంటాం. అదే కింగ్డమ్స్ బేస్ చేసుకొని, ఇప్పుడు కింగ్డమ్ ఏంటిది, మన లీనియస్గా అరేంజ్ చేసిన ఫాదర్ ఆఫ్ టాక్సానమీ 2 బుక్కులు రాసిన, సిస్టమ్ ఆఫ్ నేచర్, స్పీసీస్, ప్లాంటేరియం 2 బుక్కులు రాసి అండ్ 1735లో 2 రాజ్యాలు చేసిండు, వెజిటేబిలియా, ఎనిమేలియా పెట్టిండు. వెజిటేబిలియా అంటే ప్లాంట్స్, ఎనిమేలియా అంటే యానిమల్స్. ఎర్నెస్ట్ హెకెల్ గారు ఏం చేసిండు, 3 రాజ్యాల వర్గీకరణ చేసిండు, ప్రొటిస్టా, ప్లాంట్, ఎనిమేలియా చేసిండు. కామన్ ఇది ఒకటి. నెక్స్ట్ చార్ట్ అండ్ 2 పార్ట్స్, ప్రొకారియోట్స్, యూకారియోట్స్ అంటే కేంద్రక పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులు అంటే కేంద్రక ఉన్న జీవులు ఇట్లా అన్నట్టు. తర్వాత కోప్లాంట్ 4, మొనీరా, ప్రొటిస్టా, ప్లాంట్, ఎనిమేలియా. ఇది 4 కింగ్డమ్. కోప్లాండ్ 4 అక్షరాలు, కోప్లాండ్లో 4 రాజ్యాలు అనుకోండి, అట్లా కొన్ని టెక్నిక్ పట్టుకోవాలి మనం. కోప్లాండ్లో 4 అక్షరాలు కాబట్టి 4 రాజ్యాల వర్గీకరణ. అదేవిధంగా విటేకర్ 5 రాజ్యాలు ఫేమస్, మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగే, ఎనిమేలియా. ఊజెట్ ఆల్ అనేటైనా డొమైన్స్ అన్నాడు, పేరు డిఫరెంట్ కూడా 3 డిఫరెంట్గా 3 ఉన్నాయి, బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా. అండ్ కెవేలియర్ స్మిత్ అంటే 6, కెవేలియర్ స్మిత్ 1 2 3 4 స్మిత్ ఉన్నది, 6 రాజ్యాలు, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంట్, ఫంగీ, ఎనిమేలియా. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే జీవుల వర్గీకరణ, డిఫరెంట్ కింగ్డమ్స్. మన లిన్నేస్ గారి లిన్నేస్ యొక్క 2 రాజ్యాలు, వెజిటేబిలియా, ఎనిమేలియా. తర్వాత స్మిత్ గారి 6 వర్గీకరణ, రాబర్ట్ విటేకర్ 5 రాజ్యాల వర్గీకరణ, చాటన్ కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు. తర్వాత ఊజియటాలు 3 విభాగాలు, కోప్లాండ్ 4 రాజ్యాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియో ఇంకొకటి పోటీ పరీక్షల ప్రత్యేకం జీవశాస్త్రం అని నేను రోజు వీడియోలు అప్లోడ్ చేస్తానండి. పోటీ పరీక్షల ప్రత్యేకం జీవశాస్త్రం అని పెట్టేసి పోటీ పరీక్షల ప్రత్యేకం టాపిక్ జీవుల వర్గీకరణ అని పెట్టేస్తాను. థ్యాంక్ యూ, నన్ను సపోర్ట్ చేయండి. మనం ఇంత ఇన్ఫర్మేషన్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్.